0.25 స్పీడ్ లో గనక మీరు ఈ గ్లిమ్స్ ను అబ్జర్వ్ చేస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్. ఈ వీడియో చేయడానికి నన్ను ముఖ్యంగా ఇన్స్పైర్ చేసినటువంటి ఒక 3 షార్ట్స్ నిన్న రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ లో మీరు చూడవచ్చు. వాటి గురించి డిస్కస్ చేసే ముందర మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా విశ్వంబర అంటే అర్థం ఏంటో తెలుసుకుందాం. విశ్వంబర అంటే విశ్వాన్ని నిలబెట్టే ఒక దైవిక శక్తి అని అర్థం. గ్లిమ్స్ ఎంట్రీలో ఒక స్కార్పియన్ సీన్ అండి. అది చూడగానే నాకు విజువల్లీ చాలా బాగా అనిపించింది. చిరంజీవి గారు అటెంప్ట్ చేసినటువంటి సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అంజీ. ఈ సినిమా దానికి మించి ఉంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ డీటెయిల్ ఏంటంటే ఏలియన్స్ ఒక చెట్టును నరుకుతూ ఉంటారు. అరే చెట్టును నరికితే రక్తం ఎలా పడిందని మీకు డౌట్ రావచ్చు. అసలు వీళ్ళు ఏలియన్స్ అని ఎలా అంటావు, ఏలియన్స్ ఇలా ఉంటారా అని మీకు అది కూడా డౌట్ రావచ్చు. ఏలియన్స్ ఇలానే ఉండాలి అనే రూల్ ఏం లేదు కదండి. వేరే గ్రహం నుంచి ఎవడొచ్చినా వాడు ఏలియనే. చెట్టుని నరకడం చూపించారు కానీ చేతిని నరకడం చూపించలేదు కదా. నెక్స్ట్ ఫ్రేమ్ లో ఆ డీటెయిల్ అయితే ఉంది. ఒక శూలం, దానికి ఒక జెండా లాగా ఉంది. దాన్ని పట్టుకున్నటువంటి చేతిని నరికేశారు. ఆ శూలం వెళ్ళి వేరే వాడి గుండెల్లో దిగింది. ఆ చెయ్యి కూడా పక్కన పడిపోయింది. ఆ జెండా మీద ఏం రాస్తుందో ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. కొంచెం జూమ్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ లైన్ లో సేవ్ అర్త్ అని ఉంది, కింద లైన్ లో సేవ్ ట్రీస్ అని ఉంది. అందుకే వీళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చారు, గ్రహాంతర వాసులు అని అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే విలన్ ఇంట్రొడక్షన్ ఫాలోడ్ బై ఒక శివలింగం నుంచి నెత్తురు కారడం. అంటే ఏదో వినాశనం జరగబోతోంది అని సింబాలిక్ గా దైవం కూడా బాధపడుతోంది అని చెప్పే ప్రయత్నం అయితే చేశారనిపిస్తోంది. నెక్స్ట్ డీటెయిల్ అండి, ఇది మన మెగాస్టార్ గారి మెడలో ఉన్నటువంటి ఒక చైన్ లాకెట్ అనమాట. ఈ లాకెట్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటా. అందుకే విశ్వంబర టైటిల్ లో కూడా లాకెట్ లో ఉన్నటువంటి ఆ స్టార్ గుర్తునైతే మీరు అబ్జర్వ్ చేస్తారు. ఇది చాలా కీలకం అనిపిస్తుంది. నెక్స్ట్ డీటెయిల్ లో చిరంజీవి గారు ఒక ఇసుక తుఫాన్ లో ఫైట్ చేయడం, అందరినీ నరకడం అయితే మనం చూడవచ్చు. 10 నెలల క్రితం దసరాకి వదిలిన టీజర్ లో కూడా ఈ ఫైట్ ఉంటుంది. వెనకాల ఆంజనేయ స్వామి ఉంటారు. నెక్స్ట్ డీటెయిల్ ఒక విజువల్ ట్రీట్ అండి. నాకైతే అలానే అనిపించింది. స్టార్ గేట్ చూసారు మీరు, సెంటర్ లో ఓం అని రాసింది. ఆ స్టార్ గేట్ లోపలికి ఏం ఎంటర్ అవుతున్నాయో గమనించారా? శంకులు. కానీ ఎందుకు ఎంటర్ అవుతున్నాయి అనేది మాత్రం ఊహకు కూడా అందట్లేదు. ఇది కంప్లీట్లీ డైరెక్టర్స్ క్రియేటివిటీ అనే చెప్పాలి. మనం స్క్రీన్ మీదే చూడాలి. ముందర ఫ్రేమ్ లో ఓం అని రాసున్న స్టార్ గేట్ అదొక రూమ్ లో ఉంది. ఇక్కడ యూనివర్స్ లో పైన ఒక స్టార్ గేట్ లోకి ఒక ఉల్కా ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తోంది. నెక్స్ట్ డీటెయిల్ లో ఆ ఉల్కా భూమిని ఢీ కొట్టగానే దాని ఇంపాక్ట్ ఏంటి అనేది చూపించారు. ఇది ఇంకొక విజువల్ ట్రీట్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డీటెయిల్ లో ఒక ఫైట్ సీక్వెన్స్. దీని గురించి మనం ఇంతకు ముందర మాట్లాడుకున్నామండి. ఏదైతే టీజర్ నంబర్ 1 వదిలారో 10 months ago, అందులో కూడా ఈ ఫైటే ఉంది. నాకైతే ఇది ఇంటర్వెల్ ముందు వచ్చే ఫైట్ లాగా అయితే అనిపిస్తుంది. ఇక ఫైనల్ డీటెయిల్ అండ్ లాస్ట్ విజువల్ ఎఫెక్ట్ అండి. వేరే గ్రహానికి వెళ్ళిన తరువాత అక్కడ ఏదైనా ఒక జంతువుతో ఫైట్ చేసి ఇది దాని ఐబోలా లేదా ఇది ఒక రకమైన సీసీటీవీ కెమెరా టైపా అనేది సినిమా చూస్తేనే మనకు తెలుస్తుంది. మొత్తానికి టీజర్ నంబర్ 1 తో డిసప్పాయింట్ చేసినటువంటి మూవీ టీమ్ ఏదైతే ఈ గ్లిమ్స్ తో ముందుకు వచ్చారో ఇట్స్ రియల్లీ అప్రిషియబుల్. చాలా బాగుంది, విజువల్ వండర్ అనిపిస్తుంది. ఇలానే గనక గ్రాఫిక్ వర్క్ ఉంటే గనక సినిమా సూపర్ హిట్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు. వీడియో నచ్చితే గనక మరింత మందికి రీచ్ అవ్వాలి కాబట్టి షేర్ చేయండి. వీడియో చివరి వరకు చూసుంటే గనక మిమ్మల్ని వీడియో ఆకట్టుకుందని భావిస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కనెక్టింగ్ టిల్ ద ఎండ్ అండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. స్టే కనెక్టెడ్ టు రోమర్ రవి.